Hello everyone, welcome to KR Tutor. Today current affairs. ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల బీసీసీఐ ఎంఎస్ ధోని ధరించిన జెర్సీ నెంబర్ 7ని రిటైర్ చేయాలని నిర్ణయించింది మరియు అతను ఈ గౌరవాన్ని పొందిన రెండో వ్యక్తి అయ్యాడు. అయితే కింది వారిలో మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: ఏ వీరేంద్ర సెహ్వాగ్, బి సచిన్ టెండూల్కర్, సి వివిఎస్ లక్ష్మణ్, డి రాహుల్ ద్రావిడ్. సరైన సమాధానం ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్. న్యూ జెర్సీలో జరిగిన వార్షిక పోటీలో కింది వారిలో ఎవరు మిస్ ఇండియా USA 2023 కిరీటాన్ని పొందారు? ఆప్షన్స్: ఏ షెన్నీస్ పలాసియోస్, బి కరోలినా బిలాస్క్వా, సి సినీ శెట్టి, డి రిజుల్ మైని. సరైన సమాధానం ఆప్షన్ డి రిజుల్ మైని. నావాల్ట్ మరియు మజాగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన భారతదేశపు అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ సోలార్ క్రూయిజర్, బి బర్రకోడా, సి సన్ రైడర్, డి సూర్యశక్తి. సరైన సమాధానం ఆప్షన్ బి బర్రకోడా. ఇటీవల 3066 మంది పాల్గొన్న అతిపెద్ద సహకార రీడింగ్ ఈవెంట్ను నిర్వహించినందుకు గాను కింది వాటిలో ఏ భారతీయ నగరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది? ఆప్షన్స్: ఏ ముంబై, బి అహ్మదాబాద్, సి పూణే, డి నాగ్పూర్. సరైన సమాధానం సి పూణే. 2024లో నాసా ప్రారంభించనున్న పేస్ మిషన్ లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: ఏ చంద్రుని బాహ్య ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి, బి సౌర వ్యవస్థ ఏర్పాటును అధ్యయనం చేయడం, సి భూమి యొక్క ప్లాంక్టన్, ఏరోసోల్, క్లౌడ్ మరియు ఓషన్ సిస్టమ్ను అధ్యయనం చేయడానికి, డి భూమి యొక్క ఎక్సోస్పియర్ను అధ్యయనం చేయడానికి. సరైన సమాధానం ఆప్షన్ సి భూమి యొక్క ప్లాంక్టన్, ఏరోసోల్, క్లౌడ్ మరియు ఓషన్ సిస్టమ్ను అధ్యయనం చేయడానికి. 1971 యుద్ధంలో పాకిస్తాన్పై భారత సాయుధ దళాల విజయాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 16న డాష్గా జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ పరాక్రమ్ దివాస్, బి కార్గిల్ విజయ్ దివాస్, సి విజయ్ దివాస్, డి వీర్ దివాస్. సరైన సమాధానం ఆప్షన్ సి విజయ్ దివాస్. ఇటీవల గుజరాత్లోని కింది ఏ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించారు? ఆప్షన్స్: ఏ వడోదరా విమానాశ్రయం, బి సూరత్ విమానాశ్రయం, సి పోర్బందర్ విమానాశ్రయం, డి భావ్నగర్ విమానాశ్రయం. సరైన సమాధానం ఆప్షన్ బి సూరత్ విమానాశ్రయం. భారతీయ ప్రొఫెసర్ సవితా లాడేజ్ కెమిస్ట్రీ విద్యను అభివృద్ధి చేయడంలో ఆమె చేసిన కృషికి నెహ్లోమ్ బహుమతితో సత్కరించబడ్డారు. ఈ బహుమతిని
రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఆర్ఎస్సి అందించింది. ఆర్ఎస్సి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఏ ప్యారిస్ ఫ్రాన్స్, బి జ్యూరిచ్ స్విట్జర్లాండ్, సి లండన్ యూకే, డి వాషింగ్టన్ యుఎస్ఏ. సరియైన సమాధానం ఆప్షన్ సి లండన్ యూకే. కింది వాటిలో ఏ సంస్థ కరూరు వైశ్య బ్యాంకులో 1.5% వాటాను 190 కోట్లకు కొనుగోలు చేసింది? ఆప్షన్స్: ఏ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, బి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్. కింది వాటిలో ఏ యూరోపియన్ దేశం 2025 నుంచి విమాన ప్రయాణికులపై గ్రీన్ ట్యాక్స్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది? ఆప్షన్స్: ఏ స్విట్జర్లాండ్, బి నార్వే, సి నెదర్లాండ్, డి డెన్మార్క్. సరైన సమాధానం ఆప్షన్ డి డెన్మార్క్. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ వ్యక్తులకు సాధికారత కల్పించేందుకు ఆల్ఫా వెల్త్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఏ గురుగ్రామ్ హర్యానా, బి కోల్కత్తా పశ్చిమ బెంగాల్, సి త్రిశూల్ కేరళ, డి ముంబై మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ ఏ గురుగ్రామ్ హర్యానా.